హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వరకు మనం చూసింది ఏంటంటే మన యాంగులర్ సెటప్ ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్గా మనం జస్ట్ ఒక శాంపిల్ అప్లికేషన్ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా రన్ చేయాలనేది నిన్న మనం వీడియోలో చూసాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక శాంపిల్ లిస్ట్ ఆఫ్ డేటాని ఎలా డిస్ప్లే చేయాలనేది చూద్దాం. నేను డైరెక్ట్గా అంటే ఈ కాన్సెప్ట్ వైజ్ కాకుండా రియల్ టైం ఒక శాంపిల్ చేస్తూ అందులో కాన్సెప్ట్ ఎలా నేర్చుకుందాం అనే దాంతో నేను డైరెక్ట్గా అప్లికేషన్ కోడింగ్లోకి జంప్ అవుతూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నానండి. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక జస్ట్ సింపుల్ ఒక లిస్ట్ డేటాని ఒక ఏరియా ఆఫ్ లిస్ట్ని తీసుకొని వచ్చి మనం ఎలా డిస్ప్లే చేయాలి. సో అది కూడా ఎలా అంటే ఒక కస్టమ్ కాంపోనెంట్ క్రియేట్ చేసి మెటీరియల్ డిజైన్ యూస్ చేసుకొని చేద్దాం మనం. సో ఎందుకు మెటీరియల్ డిజైన్ కూడా యూస్ చేద్దాం అని చెప్తున్నాను ఇన్ ద సెన్స్ మెటీరియల్ డిజైన్ వచ్చి మనకి ఈజ్ ఆఫ్ అంటే డిజైనింగ్ని ఈజ్ చేస్తుంది అనమాట. అంటే మనకి చాలా వరకు కాంపోనెంట్స్ ఆల్రెడీ డిజైన్ అయ్యి ఉన్నాయి. సో మనకి ఏమవుతుందంటే మన అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు సో డిజైనింగ్ వచ్చి ఈజీ అయిపోతుంది. మనకు కావాల్సిన విధంగా డిజైన్ అంటే అన్ని కాంపోనెంట్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో జస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మన అప్లికేషన్ని ఎలా బిల్డ్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో మిగతాయి మనం అంత పెద్దగా పట్టించుకోవాల్సిన నెసెసిటీ లేదు. డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో మన ఈ అప్లికేషన్ ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే మెటీరియల్ డిజైన్ యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ మన అప్లికేషన్కి ముందుగా మనం మెటీరియల్ డిజైన్ యాడ్ చేద్దాం. మెటీరియల్ డిజైన్ యాడ్ చేయడానికి ఏం చేయాలంటే NG స్పేస్ యాడ్ స్పేస్ @angular/మెటీరియల్ అనే కమాండ్ రన్ చేస్తే సో ఇది మెటీరియల్ని యాడ్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు ఉండుంటే ఉన్న కొత్త దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ ఉంటుంది. సో లేటెస్ట్ది తీసుకొని వచ్చి యాడ్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ లేదనుకోండి మనకి అప్డేట్ కొత్తది యాడ్ చేస్తుంది. సో దీన్ని ఎందుకు యూజ్ చేద్దాం అని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మనకి థీమింగ్ ఇవన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ మెటీరియల్ డిజైన్ చేసి ఉంచాడు. అది యాంగులర్ సపోర్ట్తో చేసి ఉన్నది కాబట్టి మనకి డిజైన్ ఈజీ అవుతుందని దాంతో మెటీరియల్ డిజైన్లో చాలా కంపెనీస్ కూడా దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. సో మనం నేర్చుకున్న స్టేజ్ నుంచే దీని మీద వర్క్ చేస్తూ నేర్చుకుంటే బెటర్ అనే ఉద్దేశంతోనే డైరెక్ట్గా మెటీరియల్ని యాడ్ చేసి దీని నుంచి శాంపిల్స్ చేసేలా చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏం చెప్పింది, చూస్ ప్రీబిల్ట్ థీమ్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఆల్రెడీ వాడు మనకు ఒక 4 థీమ్స్ ఇచ్చాడు. సో అందులో ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకునేలాగా మనం చూసుకొని సో డిఫాల్ట్గా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ హ్యామర్ JS వచ్చి దేనికంటే కొన్ని కాంపోనెంట్స్ అంటే మనం ఇప్పుడు సపోజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ కానీ అటువంటి వాటికి గెస్టర్స్ కానీ ఏమైనా చేస్తే వాటికి ఈ హ్యామర్ JS యూజ్ అవుతుంది. సో అది నెక్స్ట్ బ్రౌజర్ యానిమేషన్స్ కోసం ఇవన్నీ మెటీరియల్ కూడా యాడ్ అంటే మెటీరియల్ డిజైన్కి సపోర్టివ్గా ఉంటాయి కాబట్టి వీటిని కూడా యాడ్ చేయమని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఇచ్చేస్తే అవి యాడ్ చేసి package.js అని అప్డేట్ అవుతుంది. దానికి రిలవెంట్గా అంటే మనం మెటీరియల్ డిజైన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి రిలవెంట్గా package.js అని అప్డేట్ అయ్యి దాన్ని తీసుకొచ్చి యాప్ మాడ్యూల్లో యాడ్ చేస్తుంది. ఏమి అంటే సపోర్టివ్ మాత్రం యాడ్ చేస్తూ ఉంటుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అది. సో మనకి ఇందులో ఇన్ జనరల్ ఇప్పుడు అంటే మెటీరియల్ డిజైన్ ఎలా యూస్ చేయాలనేది ఇన్ జనరల్ చెప్తున్నాను. సపోజ్ వీడు ఆల్రెడీ కాంపోనెంట్స్ డెవలప్ చేశాడు. సపోజ్ ఇలా ఆటో కంప్లీట్ అని ఇలా ఉంది. సో వీడు ఎలా డెవలప్ చేశాడు, వీడు ఒక మాడ్యూల్ కింద మనకి ఇస్తున్నాడు. సో ఆటో కంప్లీట్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఈ మాడ్యూల్ తీసుకొని మన దాంట్లో పెట్టుకుంటే వీడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా, వీడు మనకి సేమ్ వాడు ఒక కాంపోనెంట్స్ డిజైన్ చేసుకొని మనకు ఒక సింటాక్టికల్ ఫార్మాట్ ఇచ్చాడు. సో దాన్ని మనం యూజ్ చేసుకుంటే మనకు అది వస్తుంది. ఓకే, ఇవి కాకుండా మనం ఏమైనా కస్టమ్గా డెవలప్ చేసుకోవాలనుకుంటే మనం కస్టమ్గా డెవలప్ చేసుకోవచ్చు. వీటిని యూజ్ చేసి కూడా మనం కస్టమ్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మన ప్రాజెక్ట్ బేస్ అయ్యి మనం అది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదండి. జస్ట్ ఏం లేదు, ఇది ఇంపోర్ట్ చేసుకుంటాం. అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని మన కాంపోనెంట్లో మన HTMLలో వాడిచ్చిన సింటాక్స్ కోడ్ని పెట్టుకొని వాడు చెప్పిన విధంగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇదంతా జస్ట్ రైట్ ఫార్వర్డ్. మన యాంగులర్లో మనం కాంపోనెంట్ డిజైన్ చేసుకొని ఎలా చేస్తామో ఇది కూడా అంతే. సో ఇప్పుడు మనకి మెటీరియల్ డిజైన్ యాడ్ అయింది.
యాడ్ అయింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం, అంటే మనకి యాడ్ అయిందా లేదా. ఇప్పుడు మన అప్లికేషన్లో రన్ అవుతుంది కదా, ఒక శాంపిల్ ఇందులో ఏదైనా కాంపోనెంట్ మన దాంట్లో యాడ్ చేసి చూసుకుందాం. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఆల్రెడీ మనకి ఇప్పుడు మెటీరియల్లో చూస్తే చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను అంటే ఇది ఇందులో ఏదైనా నేను వాడుకోవచ్చు కదా, అంటే మనకి ఏదైనా అవసరం పడవచ్చు. సో ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నేను ఇది ఆ పర్టికులర్ది ఏముంది చూసుకొని అది మనం యాడ్ చేసుకోవడం ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ముందన్నీ మొత్తం అన్నీ ఒకేసారి యాడ్ చేస్తాను. సో ఆ యాడ్ చేయడానికి నేను యాప్ మాడ్యూల్లో యాడ్ చేశాను అనుకోండి అన్నీ ఒకేసారి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ డేటా పెరిగిపోతుంది. సో యూజువల్లీ మనం ఏం చేయాలి, ఇది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేయాలి, యాడ్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో అలా ఇంపోర్ట్ చేసి ఈ లిస్ట్ ఆఫ్ డేటా పెరిగిపోతుంది. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇవన్నీ యాడ్ చేయడానికి ఒక సెపరేట్ మాడ్యూల్ క్రియేట్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుంది, మెటీరియల్ మాడ్యూల్స్ అన్నీ ఆ మాడ్యూల్లో ఉంటాయి, మన ప్రాజెక్ట్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ ఈ మాడ్యూల్లో ఉంటాయి. ఓకే, సో దానికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక మాడ్యూల్ యాడ్ చేసుకుందాం. ఎన్జీ స్పేస్ జనరేట్ స్పేస్ ఎం స్పేస్ మాడ్యూల్కి మెటీరియల్ అనే పేరు ఇద్దాం. సో ఈ కమాండ్ రన్ చేసిన ఏమవుతుందంటే మన యాప్ ఫోల్డర్లో మెటీరియల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాని లోపల మెటీరియల్ మాడ్యూల్ జనరేట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే సో చూసారు కదా, నేను మీకు ఐడి అంటే విజువల్ స్టూడియో ఐడితో ఉన్న ఇంపార్టెన్స్ ఏదో మీకు చెప్పాను ఆల్రెడీ. ఏంటి, మనకి ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్ని ఫైల్స్ యాడ్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. సో ఆల్రెడీ నేను ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకున్నాం కదా, యాంగులర్ 8 కాంపోనెంట్స్ అని, ఆటో ఇంపోర్ట్ అని. సో ఎన్జీ ఐఫన్ అని నేను కొట్టినానే ఇక్కడ చూపిస్తుంది ఏంటి, యాంగులర్ 8 స్నిప్పెట్ ఇలా ఉంది. మెటీరియల్ మాడ్యూల్స్ అన్నీ మీరు ఒకేసారి యాడ్ చేసుకునేలాగా మనకు ఒక ఆల్రెడీ వాడు ఇచ్చాడు. సో అది మనం ఎంటర్ చేసిననే మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో అలా యాడ్ చేసాను దీన్ని. సో మనకి జస్ట్ ఒక సింగిల్ క్లిక్లో ఈ ఫైల్ అంతా జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మెటీరియల్ మాడ్యూల్ని మనం క్రియేట్ చేసుకున్నాం, రైట్. ఇప్పుడు ఈ మెటీరియల్ మాడ్యూల్ని తీసుకెళ్ళి నేను యాప్ మాడ్యూల్లో ఇంపోర్ట్ చేస్తాను. సో ఏమైంది, ఇందులో ఇంపోర్ట్ అయిపోయింది, రైట్. మనకు వచ్చి ఇప్పుడు మెటీరియల్ మాడ్యూల్ వచ్చి యాప్ మాడ్యూల్లో అవైలబిలిటీ ఉన్నట్టు. సో అది మనం చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న ఈ స్టఫ్ అంతా రిమూవ్ చేస్తున్నాను ప్రజెంట్కి. అంటే మీరు ఇక్కడ చూసిన ఇదంతా ఈ లోగో అవన్నీ రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ రిమూవ్ చేసి ఏదైనా ఈ వీడి కాంపోనెంట్ ఒకటి మనం యాడ్ చేసుకుందాం. సపోజ్ ఏదైనా సింపుల్ కాంపోనెంట్ యాడ్ చేసుకుందాం. వీడు ఏం యూస్ చేసాడు, మామూలుగా ఒక సింపుల్గా ఆటో కంప్లీట్, జస్ట్ మనకు వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం. సో ఇదే ఫామ్ నేను తీసుకుంటాను, ఇదే టెంప్లెట్ని నేను తీసుకొని జస్ట్ నేను పేస్ట్ చేసుకుంటాను. అంటే ఈజ్ ఆఫ్ యూజ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను చేస్తున్నాను. సో వీడు వీడియో కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాడు. మన కాంపోనెంట్లో ఏం పెట్టుకోమన్నాడు, జస్ట్ మనకు కావాల్సిన డేటా ఏంటి, ఇదే కదా. సో వాడు కాంపోనెంట్లో ఏం యూజ్ చేస్తాడో అదే మనం తీసుకొని వచ్చి పెట్టుకోవాలి. సో మనం ఇది యాప్ కాంపోనెంట్ .ts ఓపెన్ చేసి నేను నా దాంట్లో అది పెట్టుకుంటాను. సో వాట్ ఈస్ ఫామ్ కంట్రోల్ వచ్చి నేను ఏదైనా ఇన్పుట్ పారామీటర్స్ ఏవైనా యూజ్ చేస్తున్నప్పుడు ఫామ్ యూస్ చేస్తే ఫామ్ కంట్రోల్ అని ఇస్తాను. సో దీనివల్ల యూసేజ్ ఏంటంటే మనం ఏమైనా మోడల్స్ అవి యూస్ చేస్తున్నప్పుడు వీటికి వ్యాలిడేషన్స్ అవి యూస్ చేసి రాసుకోవచ్చు. సో ఇవి నెక్స్ట్ వచ్చి వీడియోస్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫామ్ వ్యాలిడేషన్స్ ఎలా చేయాలి, ఫామ్ కంట్రోల్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలని. అట్ ప్రజెంట్కి వీటిని ఇంపోర్ట్ చేసుకుందాం ఇన్ జనరల్. సో ఇంపోర్ట్ చేశాను. సో రన్ అవుతుంది. ఓకే, రన్ అయింది, రీఫ్రెష్ అవుతుంది. సో ఓకే, ఫామ్ కంట్రోల్ వచ్చి ఇక్కడ మనం యూస్ చేసామంటే యాప్ మాడ్యూల్లో ఫామ్స్ మాడ్యూల్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యాప్ మాడ్యూల్లో ఫామ్స్ మాడ్యూల్, ఓకేనా.
దీంతోపాటు రియాక్టివ్ ఫార్మ్స్ కూడా యాడ్ చేసుకుందాం, రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ కూడా. సో ఇవేం చేస్తాయంటే మనం మెటీరియల్ డిజైన్ యూస్ చేస్తున్నప్పుడు ఫార్మ్స్ మాడ్యూల్, రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ ఏం చేస్తాయంటే మనకి ఈ ఇన్పుట్ పారామీటర్స్ వాటితో పాటు వర్క్ అయ్యే విధంగా మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు చూసారా, వాటిది మనకి ఈజీగా వస్తుంది. ఓకే, సో అంటే మనకి మన అప్లికేషన్లో మెటీరియల్ డిజైన్ సక్సెస్ఫుల్గా ఇంజెక్ట్ అయిందని అర్థం. సో ఇది నేను రిమూవ్ చేసేస్తాను, మనకి ఇది జస్ట్ టెస్టింగ్ కోసమే పెట్టాం కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాలనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఏదైనా ఒక లిస్ట్ని తీసుకొచ్చి డిస్ప్లే చేయాలి, అది కదా మన మన మెయిన్ మోటో. సో మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్, అది సపోజ్ సమ్ యూజర్ లిస్ట్ ఏదో అనుకుందాం, అది లెట్ ఇట్ బి ఎంప్లాయీ లిస్ట్ అనుకుందాం. సో ఎంప్లాయీ లిస్ట్ నేను యాడ్ చేయాలి, అంటే డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేయాలనుకున్నాను, ఇలా ఒక కార్డ్స్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ముందుగా ఏం చేద్దామంటే ఎంప్లాయీ డీటెయిల్స్ని రీడ్ చేయడం కోసం ఒక క్లాస్ని డిక్లేర్ చేద్దాం. సో ఆ క్లాస్ ఏంటి, ఓకే, ఒక క్లాస్ని యాడ్ చేద్దాం. ఎలాగా, ఎన్జీ స్పేస్ జీ స్పేస్ సిఎల్ ఫర్ క్లాస్, ఓన్లీ సి ఇస్తే కాంపోనెంట్, ఓకే, ఎం ఇస్తే మాడ్యూల్. సిఎల్ స్పేస్ ఎందులోనే నేను మోడల్స్ అనే ఫోల్డర్ పెట్టి అందులో ఎంప్లాయీ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో మోడల్స్ అనే ఫోల్డర్తో, యాప్ ఫోల్డర్లో మోడల్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయ్యి అందులో ఎంప్లాయీ అనే క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. చూసారా, ఇలా క్రియేట్ అయింది. సో ఇందులో నేను ఇప్పుడు వాటి ప్రాపర్టీస్ యాడ్ చేసుకున్నాను. ఏంటి, అది బి ఐడి, నెంబర్, నేమ్, స్ట్రింగ్, సారీ designation, string, some company, string. సో ఈ 4 ఫీల్డ్స్ ఇచ్చుకున్నాం ప్రెజెంట్కి. సో ఇమేజ్ యూఆర్ఎల్ కూడా ఇచ్చుకున్నాం, ఇమేజ్ యూఆర్ఎల్, లెట్ ఇట్ బి సమ్ స్ట్రింగ్. సో ఈ 5 ఫీల్డ్స్ ఇచ్చాను నేను. సో ఈ 5 ఫీల్డ్స్ మనం మన కార్డులో డిస్ప్లే అయ్యేలాగా చేద్దాం. ఐ మీన్ కార్డ్ ఇన్ ద సెన్స్ ఒక ప్రొఫైల్, జస్ట్ ఎంప్లాయీ ప్రొఫైల్ జస్ట్ చూసుకునే కార్డు ఒకటి డిజైన్ చేసి అందులో పెట్టుకుందాం. ఆల్రెడీ మనకి ఇందులో కార్డ్స్ ఉన్నాయి. సో ఆ కార్డ్స్ కూడా యూస్ చేసి పెట్టుకున్నాం. సో ఓకే, ఇప్పుడు మనం ఎంప్లాయీ క్లాస్ని డిక్లేర్ చేసాం. సో మనం ఏం డిస్ప్లే చేయాలనుకున్నాం, లిస్ట్ కదా డిస్ప్లే చేయాలనుకున్నాం. సో ఒక ఎరే క్రియేట్ చేస్తున్నాను ఇందులో. ఏంటి, ఎంప్లాయీస్ కాలన్, ఇదేంటి, ఎరే ఆఫ్ ఎంప్లాయీ, మనం క్రియేట్ చేసుకున్న క్లాస్ టైప్ అని ఇస్తున్నాను నేను. సో దీనివల్ల ఏమవుతుందంటే, సో టైప్ చెక్ కూడా మనం చేసుకోవచ్చు దీని ద్వారా. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఆన్ యూనిట్లో చేద్దాం, మన ఇంప్లిమెంట్స్ ఆన్ యూనిట్లో చేద్దాం. సో ఈ ఆన్ యూనిట్ చేసిన తర్వాత సో ఈ ఎన్జీ ఆన్ యూనిట్ లోపల నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు ఒక ఏరే ఇస్తాను. ఏరే లోపల ఇప్పుడు సపోజ్కి సమ్ శాంపిల్ డేటా ఇస్తాను. సో ఇలా ఎంచితే ఇది ఎర్రర్ అని చూపెడుతుంది, ఏంటి, మిస్సింగ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ అని. సో ఇందులో మనం కొంచెం కరెక్షన్ చేద్దాం. ప్రాపర్టీస్లో ఏంటంటే ఇమేజ్ యూఆర్ఎల్ని పార్షియల్, అంటే మనం పార్షియల్ ప్రాపర్టీ కింద పెట్టుకుందాం. సో ఇందులో ఇది ఏమని చెప్తుంది మనకి, మిస్సింగ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఫర్ ఎంప్లాయీ అని చెప్తుంది. ఏంటి, ఐడి, నేమ్, డెసిగ్నేషన్ అండ్ కంపెనీ. సో ఈ టైప్ చెక్ మనం చేసుకోగలుగుతాం. ఏమైనా ప్రాపర్టీ మిస్ అయిపోయినా మనకి ఇక్కడే అన్నీ చూపెడుతుంది. సో కంపెనీ డెసిగ్నేషన్, సో ఇక్కడ డీ క్యాప్ ఇచ్చాను, సారీ, డెసిగ్నేషన్, సో డెవలపర్. సో ఇలా మనం యాడ్ చేసుకున్నాం. ఇదే కాపీ చేసుకొని ఒక 2-3 రికార్డ్స్, ఒక 4-5 రికార్డ్స్ అలా యాడ్ చేసుకున్నాం. సారీ
కాపీ చేసుకొని పేస్ట్ 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 ఒక 3 ఎంప్లాయీస్ని నేను యాడ్ చేశాను. సో వీటికి మామూలుగా మనం అప్డేట్ చేద్దాం ఇవి. ఓకే, ఇలా అప్డేట్ చేశాను నేను. సో ఈ ఎంప్లాయీస్ లిస్ట్ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి డిస్ప్లే చేయడం డైరెక్ట్గా నేను ఎంప్లాయీ ఇక్కడ తీసుకొచ్చి డిస్ప్లే చేసేయచ్చు. సో మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం ఎలాగా. ఒక సెపరేట్ కస్టమ్ కాంపోనెంట్ నేను క్రియేట్ చేస్తాను. ఆ కస్టమ్ కాంపోనెంట్కి నేను ఏంటి ఇన్పుట్ టైప్ కింద నేను ఎంప్లాయీని ఇస్తాను. సో అప్పుడు ఏమవ్వాలి, ఆ ఎంప్లాయీలో ఉన్న డేటాని నేను ఆ కాంపోనెంట్లో డిస్ప్లే చేయగలగాలి. సో ఇది మనం ఈరోజు నేర్చుకోబోయే కాంపోనెంట్, అంటే చైల్డ్ కాంపోనెంట్కి నేను డేటా పంపించి ఎలా డిస్ప్లే చేయాలి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఇప్పుడు. సో మనం ఏం చేద్దాం అంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ng కాంపోనెంట్, దానికి ఏమనిద్దాం, ఎంప్లాయీ డీటెయిల్స్ కార్డ్ అని ఇద్దాం. సో యాడ్ చేస్తాం. సో దాంతో ఇక్కడ ఏమవుతుంది, ఎంప్లాయీ డీటెయిల్స్ కార్డ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా. దీని లోపల ఒక ఇలా కాంపోనెంట్ క్రియేట్ అయింది. సో ముందుగా ఏం చేద్దామంటే, ఓకే జస్ట్ మనం ఆ డేటా వచ్చి డిస్ప్లే అవుతుందో లేదో అక్కడ చెక్ చేసుకుందాం. సో దాని తర్వాత కార్డ్ని మనం ఈ కార్డ్ లోపల డేటా డిస్ప్లే చేద్దాం. ఎలా డిస్ప్లే చేద్దాం అంటే, ముందు దీనికి డేటా ఎలా పాస్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలనేది చూద్దాం. దాని తర్వాత మనం నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. సో ఇది మన కాంపోనెంట్ కదా. ఈ కాంపోనెంట్కి నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సెలెక్టర్ ఏంటి ఇది. సో ఈ సెలెక్టర్ నేను యూస్ చేస్తే ఈ కాంపోనెంట్ నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది, రైట్. సో యాప్ కాంపోనెంట్లో నేను ఈ సెలెక్టర్ ఇస్తాను. సో ఈ సెలెక్టర్ ఇస్తే ఇప్పుడు నాకేమవ్వాలి, ఇక్కడున్న డేటా వచ్చి ఇక్కడ అపెండ్ అయ్యి డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. సో డిస్ప్లే అయింది, ఎంప్లాయీ డీటెయిల్స్ కార్డ్ వర్క్స్. ఓకే, అంటే మనం కరెక్ట్గానే వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడే ఉన్న ఈ ఎంప్లాయీస్ లిస్ట్ని నేను దీనికి ఇన్పుట్ కింద పంపాలి కదా. ఇన్పుట్ కింద పంపితే ఇదేం చేయాలి, లూప్ ఆ డేటాని డిస్ప్లే చేయాలి. సో నేను దీనికి ఇన్పుట్ కింద పంపాలంటే ఏం చేయాలంటే, ఎంప్లాయీస్ ఆర్ ఐటమ్స్ ఎంప్లాయీస్ అని ఇద్దాం. సో ఎంప్లాయీస్ లిస్ట్ని నేను పాస్ చేస్తాను. ఎలాగా, ఆల్రెడీ నేను ఈ కాంపోనెంట్లో యాప్ కాంపోనెంట్లో డిక్లేర్ చేసుకున్న ఎంప్లాయీస్ని అందులోనే ఇలా ఇన్పుట్ కింద ఇస్తున్నాను. సో ఇక్కడ ఇస్తే ఇది మన ఈ కాంపోనెంట్ యాక్సెస్ చేయాలంటే నేను ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి, ఒక ప్రాపర్టీ డిక్లేర్ చేయాలి కదా. సో ఆ ప్రాపర్టీ వచ్చి సేమ్ నేమ్ అయి ఉండాలి. సో ఎంప్లాయీస్, ఇది ఎంప్లాయీస్ సేమ్ నేమ్ అండ్ టైప్ కూడా ఇక్కడ నేను ఏ టైప్ అయితే పాస్ చేస్తున్నానో మీకు, అందుకే నేను మోడల్ యాడ్ చేయడానికి గల కారణం ఏంటంటే టైప్ మనం ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవచ్చు కాబట్టి. సో అదే టైప్ది నేను ఇక్కడ ఇవ్వాలి. సో ఏం చేస్తాను, ఏరే ఆఫ్ ఎంప్లాయీ. సో ఈ ఎంప్లాయీని ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేస్తాను. సో ఏమవుతుంది, ఇన్పుట్ వచ్చి ఇన్పుట్ని కూడా మనం కోర్లో యాడ్ చేయాలి. ఆటో ఇన్పుట్ కొడితే యాడ్ అవుతుంది. యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇన్పుట్ కింద ఈ ఎంప్లాయీస్ అనేది దీంట్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, జస్ట్ డేటా డిస్ప్లే అవుతుందా లేదా అనేది ఇక్కడ చేద్దాం. సో జస్ట్ ఒక యూఎల్ పెట్టుకొని ఒక ఎల్ఐ పెట్టుకుందాం. ఈ ఎల్ఐని ఎన్జీ లూప్ చేద్దాం, ఎన్జీ రిపీట్ చేద్దాం. సో ఎన్జీ రిపీట్లో మనం ఇన్పుట్ కింద ఏమిద్దాం, ఈ ఎంప్లాయీస్ని ఇస్తాం. అంటే ఎన్జీ రిపీట్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఫర్ లూప్, ఎన్జీ ఫర్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ లూప్ లాగా అనమాట. సో ఈ ఎల్ఐన్ లూప్ తిప్పుతూ ఈ ఐటెంలో ఉన్న డేటాని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో నేను ఇంటర్పోలేషన్ చెప్పాను కదా, జస్ట్ డేటాని డిస్ప్లే చేస్తుంది. ఐటమ్ డాట్ నేమ్ అనేది డిస్ప్లే చేస్తాను ప్రజెంట్కి. ఓకే, సో సేవ్ చేస్తే ఇక్కడ రీలోడ్ అవుతుంది, చూద్దాం.
సో చూసారా ఎంప్లాయీ 1 1 2 3 నాకు తెలిసి మనం 4 ఎంప్లాయీస్ని యాడ్ చేసామా యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో 1 2 3 4 ఎంప్లాయీస్ని యాడ్ చేసాం. సో ఈ ఎంప్లాయీకి ఐడి వచ్చి 0 అని ఇద్దాం, సరిపోతుంది. సో 4 ఎంప్లాయీస్ మనకి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే సారీ నేమ్ కదా మనం అప్డేట్ చేయాల్సింది, ఐడి కాదు. అందుకని సో అప్డేట్ చేసాం కాబట్టి ఎంప్లాయీ 0 1 2 3 అని డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు సో మనకి అంటే మన కోడ్ సైడ్ మనకు తెలిసిపోయింది. ఓకే మనం డేటా ఎలా డిస్ప్లే చేయాలి, మన దగ్గర ఉన్న డేటాని మనం ఎలా డిస్ప్లే చేయాలను. జస్ట్ మనం ఎంప్లాయీ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని సో ఇలా ఒక ఏరియా ఆఫ్ డేటాని తెచ్చుకొని యాప్ కాంపోనెంట్లో ఎంప్లాయీస్ అనే ఒక యాప్ ఎంప్లాయీ డీటెయిల్ కార్డ్ అని ఒక చైల్డ్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకొని ఆ కాంపోనెంట్కి ఇన్పుట్ కింద ఎంప్లాయీస్ని పంపిస్తే ఆ కాంపోనెంట్ ఉన్న HTMLలో నేను ఒక లూప్ తిప్పి దాన్ని డిస్ప్లే చేసుకోగలుగుతున్నాను. సో మనకు వచ్చి ఇది అర్థమైంది. సో మనకి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్లియర్ అంటే మనకి వ్యూ బాగుండాలి కాబట్టి ఎలా డిస్ప్లే చేస్తానంటే ఇందులో ఉన్న గ్రిడ్స్ తీసుకుంటాను. సో గ్రిడ్ లిస్ట్లో ఒక నార్మల్ గ్రిడ్ లిస్ట్ తీసుకుంటాను. గ్రిడ్ లిస్ట్ వచ్చి ఇది కదా, సో ఇది కాపీ చేసుకొని సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను అండ్ ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఈ గ్రిడ్ లిస్ట్ ప్రజెంట్ అంటే ఒక 4 కాలమ్స్లో ఇలా వచ్చేలాగా 1 2 3 4 అని వచ్చేలా డిస్ప్లే చేస్తాను నేను. సో హైట్ వచ్చి ఒక 600 px అని ఇస్తున్నాను ప్రజెంట్కి. సో నేను ఇప్పుడు ఇక్కడ లూప్ చేయాల్సింది ఏంటి, టైల్ని లూప్ చేస్తున్నాను. ఓకేనా, సో ఈ టైల్ని లూప్ చేస్తాను. సో ఈ NG ఫర్ వచ్చి ఏం లూప్ చేస్తుంది, NG టైల్ని లూప్ చేస్తుంది. దీని లోపల నేను కార్డ్ డిస్ప్లే చేయాలి. ఆల్రెడీ మనకి మ్యాట్ కార్డ్ అని ఇందులోనే ఉంటాయి. సో మెటీరియల్ కార్డ్స్ మెటీరియల్ కార్డ్. సో సేమ్ మనం ఎంప్లాయీస్ లిస్ట్ని ఇలాగే డిస్ప్లే చేద్దాం. సో ఈ మ్యాట్ కార్డ్ సేమ్ డేటా కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ అప్డేట్ చేసేది ఏంటి, నాకు ఏం డేటా డిస్ప్లే అవ్వాలి రిమూవ్ చేసి ఐటెంలో మనకి ఏమున్నాయి, ఇక్కడ ఐటెం వచ్చి ఎంప్లాయీస్ అని కదా ఇవ్వాలి ఇన్పుట్ని. సో ఈ ఇన్పుట్ వచ్చే డేటాని నేను ఇక్కడ ఇస్తాను ఎంప్లాయీస్. సో ఐటెంలో ఏమున్నాయి, ఐటెం డాట్ నేమ్. ఓకే, ఇక్కడ ఐటమ్ డాట్ డెసిగ్నేషన్ అని ఇస్తాను, ఐటమ్ డాట్ డెసిగ్నేషన్. ఓకే, ఐటమ్ డాట్ డెసిగ్నేషన్ వచ్చింది. ప్రస్తుతానికి వచ్చి ఈ URLని మనం ఏం చేద్దాం అంటే ఒక 2 ఇమేజెస్ని మనం శాంపిల్ ఇమేజెస్ని మన అసెట్స్ ఫోల్డర్లో పెట్టుకుందాం. సో ఈ డిస్ప్లే ఇలా మనం రాసుకుందాం. ఓకే, అసెట్స్ ఫోల్డర్ ఇది. ఈ అసెట్స్ ఫోల్డర్లో ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి సో ఓకే ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో మనం ఈ యాక్సెస్ చేయగలుగుతాం. సో నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి ఒక శాంపిల్ ఇమేజ్ ఇస్తాను, ఎందుకంటే మనం ఈ ఇమేజ్ని ఏం పాస్ చేయట్లేదు కదా. సో డాట్ స్లాష్ అసెట్స్ స్లాష్ ఒక అవతారం వచ్చి డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, దీని లోపల వచ్చి కంపెనీ డీటెయిల్ని మనం నార్మల్గా డిస్ప్లే చేద్దాం. ఐటమ్ డాట్ కంపెనీ. ఓకే, దీన్ని ఒక ఎడిట్ బటన్ కింద పెట్టుకుందాం, దీన్ని డిలీట్ బటన్ కింద పెట్టుకుందాం. ఓకే, జస్ట్ డేటా ఇప్పుడు మనకి డిస్ప్లే అవ్వాలి ఇక్కడ. సో చూసారుగా ఎంప్లాయీ 0 డెవలపర్ TCS, ఎంప్లాయీ 1 డెవలపర్ TCS, ఎంప్లాయీ 2 డెవలపర్. సో నీట్గా మనకి డేటా డిస్ప్లే అయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి ఇదే డేటా లిస్ట్ని మనం ఎలా అంటే లిస్ట్ని ఎలా లూప్ చేసి డిస్ప్లే చేస్తున్నాం అనేది నేను మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
వెరీ సింపుల్. మనం ముందుగా ఏం చేయాలంటే మనం ఏ లిస్ట్ అయితే డిస్ప్లే చేసుకుంటున్నామో దాని మోడల్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు మోడల్ క్రియేట్ చేసుకోవాలి ఇన్ ద సెన్స్ మనకి వెరీ క్లియర్ పిక్చర్ ఉంటుంది వ్యాలిడేషన్స్ అవి రాసుకున్నప్పుడు కానీ, దాని తర్వాత మనం యాడ్ ఎడిట్లు చేసేటప్పుడు కానీ. సో చాలా క్లియర్ పిక్చర్ ఉంటుంది కాబట్టి మోడల్ యూస్ చేసి రాయడం వెరీ వెరీ గుడ్ ప్రాక్టీస్ అది. సో మోడల్ని క్రియేట్ చేసుకోండి. మోడల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇక్కడ చెప్పిన ఇంకో కాన్సెప్ట్ ఏంటి, మెటీరియల్ మాడ్యూల్స్ అన్నిటినీ ఒకేసారి నేను ఇక్కడ ఈ మాడ్యూల్లో పెట్టేసుకొని జస్ట్ ఈ మెటీరియల్ మాడ్యూల్ని తీసుకొచ్చి నేను నా యాప్ మాడ్యూల్లో పెట్టుకున్నాను. ఓకే, దాని తర్వాత మెటీరియల్ మాడ్యూల్ యాడ్ చేసిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ కార్డ్ అని ఒక సెపరేట్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. దేనికి క్రియేట్ చేసుకున్నాను, సో మన యాప్ కాంపోనెంట్ నుంచి నేను మన ఈ చైల్డ్ కాంపోనెంట్ జస్ట్ కార్డ్ డీటెయిల్స్ నేను డిస్ప్లే చేసుకోవాలి అన్నింటికి ఇక్కడ కోడ్ రాయకుండా జస్ట్ నేను ఒక సెపరేట్ దీనికి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. దీని ద్వారా దానికి ఇన్పుట్ కింద నేను క్రియేట్ చేసుకున్న ఎంప్లాయీస్ లిస్ట్ని దానికి ఇన్పుట్ కింద పాస్ చేస్తున్నాను. సో పాస్ చేసి అందులో నేను డేటా డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఈ ఎంప్లాయీస్ లిస్ట్లో ఈ డేటాని ఇలా గ్రిడ్ రూపంలో గ్రిడ్ లిస్ట్ కింద పెట్టుకొని గ్రిడ్ టైల్ లోపల ఒక కార్డ్ క్రియేట్ చేసి డేటా డిస్ప్లే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.